ఆ! దొరికిందిరా ఎర్రబండి. దీంట్లో ఏదో ఒకటి దొరుకుతదిలే. ఇది వచ్చేటట్టు లేదు డబ్బా. దాంట్లో చూద్దాం ఉండు. దీంట్లో చూద్దాం. ఏముంది? ఏముంది? ఏదో ఉంది. ఏంట్రా ఏదో మజా బాటిలు చార్జర్ పొద్దున్నే ఏదో ₹1,00,000 డబ్బులు పెట్టి మర్చిపోయాకే వినాలా. ఛే! ఈరోజు ఏం బాలేదు. ఇదేందిరా బాక్స్ ఇంతలో ఉంది. దీన్ని లేపాల్సిందే ఇంకా. పట్టుకో. రానే రావడం ఏది తడుస్తుంది. నేను అమ్మ ఏడ చూసిన స్పీకర్లు సైరన్ మోగేది. ఏందా ఈ దేశంలో దొంగలకి స్వేచ్ఛ లేదు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. ఆ ఫైల్ నిన్ననే కంప్లీట్ అయింది సార్. అవునవును సార్, నిన్ననే పంపించిన సార్. లేదు సార్, లేదు సార్. సుధాకర్ చేసే వరకు నన్ను చేయమంటే ఎట్లా సార్? లేదు లేదు సార్, నాకు టెన్షన్ ఉంది సార్. నేను నిన్ననే కంప్లీట్ అయింది సార్. ఇచ్చేది గోరంతా, చేసి ఇచ్చేది కొండంతా. ఈ జాబ్ టెన్షన్స్ వద్దురా నాయనా. పదర 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 దొరికే వరకు. దొరికిండు. ఏంటి బ్రో, వాచ్ యాపిలా? కాదు, పైనాపిల్. టైం ఎంతైంది? 8:30. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది? పోవయ్యా, ఎంగోట్ల మీద అడుక్కోపోయి వస్తారు మా తలకాయ తినేకి. ఊరికనే వస్తారు. ప్రశాంతి విజయశాంతి అనుకుంటా, మాకు మనశ్శాంతి లేకుండా చేసేకి. వచ్చినారా మన పార్టీ, చూపిద్దాం మన టాలెంట్. హలో, చెప్పురా. వస్తున్నారా? బండి మిస్ అయింది, ఇప్పుడు ట్రైన్కి వస్తున్నారా? ఓకేరా, సిగ్నల్ లేదు సరిగ్గా, వస్తున్నారా? ఓకేరా, వచ్చేసా, 2 గంటల్లో వచ్చేసాను. ఓకేరా, సర్లే. రేయ్ జాగ్రత్తరా, ఎటు పోదు. టాబ్లెట్ తీసుకున్నావా? ఓకేరా, సర్లేరా, వస్తున్నాను. ఓకేరా, బాయ్. పర్సు కనపడలేదు, ఎక్కడ పోయింది? అరే, పర్సు పోయింది, ఇప్పుడు ఎలా ఊరికి చేరుకోవడం? సార్ ఏమే? ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్, ఊరికి వెళ్ళాలి. లేవు పో. సార్ లేదు సార్, అర్జెంటుగా ఊరికి వెళ్తుంటే మధ్యలో పర్సు పడిపోయింది సార్. సార్ ట్రైన్ టికెట్ కూడా పర్సులోనే ఉండిపోయింది సార్. ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్, టికెట్ తీసుకుని పోతా సార్. సార్ ప్లీజ్ సార్. ఏంటి, ఏం పొద్దున్నే స్టార్ట్ చేశారా? ప్యాంటు షర్ట్ వేసుకోవడం, అడుక్కోవడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్, ఊరికి పోయిన తర్వాత ఫోన్పే చేస్తా సార్. మళ్ళీ ఇదో స్కామా? ఫోన్పే చేస్తానని చెప్పడము, నెంబర్ ఇప్పించుకోవడము, ఫోన్పేలో డబ్బులు కొట్టేసాకే. లేవు పో. సార్ ప్లీజ్ సార్. ఏదో అప్పు నూనె అడిగినట్లు అడుగుతున్నావే, పో బయట నుంచి.
తమ్ముడు నిజంగా అడుక్కునే వాళ్ళు ఎవరు తిరిగి ఇస్తానని అన్నారు తమ్ముడు. నిన్ను చూస్తుంటే ఏదో అవసరంలో ఉన్నట్లున్నావు. నా దగ్గర ఈ చిల్లర మాత్రమే ఉంది తమ్ముడు. ఏమనుకోద్దు, తీసుకో తమ్ముడు. ఏమైంది తమ్ముడు, ఏడుస్తున్నావు? అన్న మాదొక చిన్న పల్లెటూరు అన్న. మా అమ్మ తప్ప నాకు ఎవరు లేరన్న. అన్న నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని టౌన్కి వచ్చానన్న. వచ్చి 20 రోజులు అవుతుంది, ఎక్కడ జాబ్ దొరకలేదు. అమ్మకి 3 రోజుల నుండి జ్వరం వచ్చిందని ఊరి నుండి ఫోన్ వచ్చిందినా. వచ్చే దారిలో పర్సు పడిపోయిందినా. అందుకే మిమ్మల్ని డబ్బులు అడుగుతానన్నా. తమ్ముడు, ఈ రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. సారీ తమ్ముడు, నువ్వు 100 రూపాయలు అడిగావు, నా దగ్గర 500 తీసుకో తమ్ముడు. సార్ నాకు కావాల్సిన 100 రూపాయలు మాత్రమే సార్. ఏం పర్వాలేదు తమ్ముడు, తీసుకో. నీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. ఇంటికి పోయిన తర్వాత ఫోన్పే చేస్తా సార్. తమ్ముడు, మనం సహాయం చేస్తే దేవుడు ఏదో విధంగా మనకు సహాయం చేస్తాడు. అన్న సార్ ఇచ్చాడు, ఇది తీసుకో అన్న. నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు తమ్ముడు, మళ్ళీ ఇస్తూలే తమ్ముడు. మీరు చేయరు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే.